హై వ్యూవర్స్, ముందుగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుని మధ్య జరిగిన ఒక సంభాషణ ఏంటది? భక్త ప్రహ్లాద సినిమా చూసిన అందరికీ తెలుసు. ఎక్కడరా నీ హరి అని ఎస్వి రంగారావు అంటుంటే ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎన్నెందు వెతికి చూచినా అందెందే కలడు దానవాగ్రని వింటే అన్నట్టు చెప్తూ ఉంటాడు. అంటే అన్నగారు నీలో లేడా, నాలో లేడా, అందులో లేడంటే ఏమిరా ఆ స్తంభంలో కూడా ఉన్నాడంటరా నీ హరి అంటే ఉంటారు నాన్నగారు అన్నప్పుడు ఆ హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభం పగలగొడతాడు. అందులోంచి వస్తాడు నరసింహావతారం. ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు? ఇందాక క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లో కూడా తొక్కిసలాడకు సంబంధించి వీడియో ఇచ్చున్నాను. వెనకాల అటాచిన విజువల్స్ చూడండి ఒకసారి. ఏంటి అసలు ఆ జనం ఏంటి? ప్రపంచం అసలు ఉలిక్కి పడుతుంది, అసలు ఆశ్చర్యపోతుంది. నాకు తెలిసి యూరోప్ దేశాలు ఉన్నాయి కదా, ప్రపంచాన్ని శాసించే దేశాలు అంటూ ఉంటారు, అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, ఇంకా రిమైనింగ్ నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఇవన్నీ ఒకసారి తీయండి. ఆ దేశాల జనాభా ఎంత? మొత్తం యూరోప్ ఖండంలో ఉన్నటువంటి జనాలంతా కూడా వచ్చిన ఈరోజు ఉన్నటువంటి జనాభాతో సరిపోరారు. మౌని అమావాస్య సందర్భంగా ఈ ఒక్కరోజు వెనక విజువల్స్ అన్నీ అవే. దగ్గరగా 10 కోట్ల అసలు అనుకుంటే 12 కోట్ల పైచిలకు జనాలు. ఏంటి అంటే నమ్మకం, విశ్వాసం. ఈరోజు మౌని అమావాస్య రోజు సాక్షాత్తు దేవదేవుళ్ళే భూలోకానికి వస్తారు. వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు ఆచరించే ఆ ప్లేస్లో మనం కూడా ఆచరిస్తే మనకు కూడా భోగభాగ్యాలు కలుగుతాయి, పాపాలు నశిస్తాయి, ముక్తి లభించింది అని. అదే సమయంలో వచ్చినట్టు వారు అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా చూచి ఆ ప్రయాగరాజ్ మహాకుంభ జరిగే చోట 144 సంవత్సరాలకు ఒకసారి జరిగింది మహాకుంభమేళ. అక్కడ వచ్చినట్టు అందరూ కూడా ఆశీర్వదిస్తారు అని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో దేవతలు అమృతకాలమైనటువంటి అరౌండ్ 130 to 230 ఆ సమయంలో వస్తారన్నట్టుగా భావించి ఒక్కసారిగా గుంపులుగా రావటం, అనుకోకుండా అక్కడ బారికేడ్లు ఉంటే వాటి మీద పడటం, అవి తెగిపోవటం, మీద పడటం, తొక్కిస్తున్నాడు. వీరిలో ఇందాక వీడియోలో చెప్పినట్టు కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది. ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది గాయాలనే తెలియదు. బట్ స్టార్టింగ్ చెప్పింది ఇందుక మరలా చెప్తున్నా. 12 కిలోమీటర్లే అండి ప్రయాగరాజులో ఈ మహాకుంభమేళాకు సంబంధించి ఘాట్లు 12 కిలోమీటర్ల పొడవున ఘాట్స్ ఉంటే కేవలం ఆ త్రివేణి సంగమం ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్గా అక్కడే మునుగుదామని సెక్టార్ 2కి వెళ్ళినప్పుడే ఈ తొక్కిసలాట జరిగింది. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదేనండి. అసలు ఈరోజు కుంభమేళ, మహాకుంభమేళాలో మౌని అమావాస్య అయినటువంటి ఈ రోజున ఎందుకు అంతమంది, కోట్ల మంది, ప్రపంచం ఆశ్చర్యపోయింది అన్ని కోట్ల మంది ఎలా వచ్చారు? అండ్ చిన్నపాటి సెక్యూరిటీ ఫెయిల్యూర్ అయినా ఘోరాతిఘోరమైన మరణాలు, కానీ ఎంత కట్టుదిట్టగా ఉండబట్టే స్వల్ప ప్రమాదం ఉన్నట్టు అనుకోవాలి. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎంతమంది ఏంటని. బట్ తిరుమలలో మొన్న దర్శనానికి సంబంధించి, ముక్కోటి ఏకాదశి సంబంధించి తిరుపతిలో అక్కడ పార్కు దగ్గర ఉంచి సడన్గా ఒక మనిషి బాగుపోతే మెయిన్ గేట్ తీసుకొస్తుంటే వెనకాలలో ఉండి మూర్ఖులు టికెట్లు ఇవ్వడానికి తీస్తారని చెప్పి అనగానే తోసుకోవటం, తొక్కిసలాట. రాజమండ్రి పుష్కరాలప్పుడు తొక్కిసలాట. సో నేను మరలా చెప్తాను చూడండి, మొన్న హత్రస్ బాబాగాడు తొక్కిసలాట. ఎందుకు ఇంత ఇదిగా ఉంటారు హిందువులు? ప్రపంచానికి విశ్వగురు అని చెప్తూ మా మతం, మా ధర్మం అన్నది ఏదైతే ఉందో అందరిని ఈక్వల్గా చూసిద్దంటూ వీళ్ళే దేవుడు, వాళ్ళే దేవుడు, అలా చేయకపోతే చేస్తావు, ఇలా చేయకపోతే చేస్తావు, అద్దెని బెదిరేటాలు ఉండరా బాబు. బ్రహ్మాండంగా నిన్ను నువ్వుగా గొప్పగా మార్చుకో, మలుచుకో అని అన్ని చెప్పేది మాదే అంటున్నటువంటి మనం, అలా చెప్తున్నాడు మనం. ఎందుకు ఈ రకంగా గుంపుల గొర్రెల్లాగా, ఎందుకు ఈ రకంగా తోసుకోవటాలు, ఎగబడతాలు? ఆ రోజు ఆ క్షణం అక్కడే ఏంది? నా బాధ మీకు అర్థమైందా? ఈరోజు మౌని అమావాస్య అన్నప్పుడు మౌనంగా ఉంటూ వ్రతం ఆచరిస్తే చాలా మంచిది. మధ్యాహ్నం భోజనం చేసినా నైట్ తినకుండా ఉంటే ఇంకా మంచిది. ఈరోజు ఓ రకంగా మిమ్మల్ని మీరు తెలుసుకునే రోజు అన్నట్టు అనుకోవచ్చుది. చక్కగా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించి మౌనంగా ఉంటూ, మరీ మౌనంగా ఉండలేము అనుకుంటే తక్కువ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండండి. మంచి మార్పు అనేది మీలో అనేది కలిగింది. అండ్ అంతిమంగా మరలా చెప్తాం, వెనకాల విజువల్స్ చూశారు కదా, అసలు ఆ క్రౌడ్ ఏంటి, అన్ని కోట్ల మంది ఏంటి, ఒక్క చోటికి రావటం ఏంటని ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అసలు
నా భూత నా భవిష్యత్ అన్నట్టు. భారత్లోనే సాధ్యం, హిందువుల వల్లే సాధ్యం. అటువంటి మనం ఇక నుంచైనా ప్రాక్టికల్గా ఉందాం, తెలివిగా ఉందాం, ధర్మానికి కట్టుబడి ఉందాం. గుంపుల్లో గొర్రెల్లా వద్దు, ఒకవేళ గుంపుగా ఉండాల్సి వచ్చినా సంయమనంతో ఉందాం.